తెలంగాణలో చెయ్యిపాటి సర్కారుకు ఆగస్టు గండం ఉన్నదట. ఈ ఆగస్టు తర్వాత చెయ్యిపాటి సర్కారు ఉండు చాలా కష్టమేనట. నీయవ్వ ఎలక్షన్లు అయిపోయి సర్కారు వచ్చినప్పటికేంచి అంటున్నారు గీ ముచ్చట. అది పడేది లేదు, ఆ జాగల వేరే సర్కారు వచ్చేది లేదు అని అంటారా? అంతటా గదే ముచ్చట ఉన్నది. కానీ ఇప్పుడు కొత్త ముచ్చట చెప్తున్నారు పువ్వుపాటి లక్ష్మణ్ సారు, చెయ్యిపాటి జగ్గారెడ్డి సారు. ఆగస్టుల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసే తీర్థమన్నాడు కదా సీఎం రేవంత్ అన్న. గది గనుక జయ్యకపోతే చెయ్యిపాటి సర్కార్కు ఆగస్టు గండం ఉంటదన్నాడు పువ్వుపాటి లక్ష్మణ్ సారు. ఆగస్టులో ఈ రైతు రుణమాఫీ పేరు మీద దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అది గనక రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేయకపోతే ఆగస్టు సంక్షోభం కూడా తప్పదనే విషయాన్ని ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు. రుణమాఫీ చేస్తా అని సీఎం రేవంత్ అన్న దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి మరీ చెప్తున్నాడు కదా. అగ్గో గట్ల ఓట్లు పెట్టి తర్వాత ఒట్టు తీసి గట్టు మీద పెడతా అంటే నడవదట. ఖచ్చితంగా ఆగస్టు సంక్షోభం చూడాల్సత్తది అని ముందుగానే వార్నింగ్ ఇస్తున్నారు పువ్వుపాటోళ్ళు. ఇక గిదే మాట మీద చెయ్యిపాటి జగ్గారెడ్డి సారు గరమైండు. బీజేపీ లక్ష్మణ్ గారు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడున్న 65కి బీజేపీ వాళ్ళ నుంచి ఒక 5 మంది, ఇండ్లకేంచి ఒక 20 మంది వాళ్ళు మనసు మార్చుకొని వస్తే మేము 90 సీట్లకు మా క్లారిటీ ఉంది. ఎవరైనా పాలిచ్చే దూడనే కదా, ఒక వ్యవసాయదారుడు ఎవరు చూస్తారు? పాలిచ్చే దూడనే పట్టుకుంటారు. మేము పాలిచ్చే ఆవులము. లక్ష్మణ్ సారు జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడట. గాలు గట్లనే అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తనే ఉంటారు అని గరమైండు జగ్గారెడ్డి సారు. అట్లనే కారు పార్టీకెంచి 25 మంది, పువ్వు పార్టీకెంచి 5 చెయ్యిపాటీలకు పోతే 90 మంది అయితారు. కాబట్టి గప్పుడు ఎవ్వరు ఏం చెయ్యలేరు కదా అని అనబట్టిండు జగ్గారెడ్డి సారు. మరి ఇవి ఆశలో ఆలోచనలో గాని కారు పార్టీకెంచి వచ్చేదుంటే గప్పట్లనే వచ్చేది కదా. ఓ 4 పోయి సప్పుడేకున్నారు గంతే. దాంతోటి కారు పార్టీకి ఏం కాలే, పోయినోళ్ళకు కూడా ఏం కాలే. ఇక పువ్వుపాటి సంగతి అంటే దాంట్లో గెలిచిందే 8 మంది. ఇక దాంట్లోకేంచి 5 పోయేదైతే నమ్మకం లేనే లేదు. మరి జగ్గారెడ్డి సారు ఏది చూసి గీ మాటలన్నాడో తెలియదు గాని ఎంపీ ఎలక్షన్ల రిజల్ట్ వచ్చినాక సెంట్రల్ చెయ్యిపాటి అత్తే గిట్లా జగ్గారెడ్డి సారు చెప్పినట్టు కారు పార్టీకెంచి పువ్వు పార్టీకెంచి లీడర్ల వలసలు ఉంటాయి తప్పితే ఇప్పటికిప్పుడైతే ఉండే ఛాన్సే లేదు అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన రాజకీయ మేధావులు. ఒకటే ఒక్క పోస్టు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ఆగమాగం చేస్తున్నది. అందరికి లొల్లులు పంచాదులు పెట్టింది గా పోస్టు. మెగా బ్రదర్ నాగబాబు సారు పెట్టిన ఒక్క పోస్టు గురించే మనం చెప్పుకునేది. మరి సారుకు ఏమనిపించి గా పోస్టు పెట్టిండో, ఎవరి కోసం పెట్టిండో గాని వీళ్ళ గురించే అని కొందరు, లేదు లేదు వాళ్ళ గురించే అని ఇంకొందరు. అసలు గా పోస్ట్ ఏంది, గా ముచ్చటేంది పురా గడుచుకున్నది అన్నాడు. కుటుంబం అన్నగారి కుటుంబం అని కలిసికట్టుగా జంటలు కట్టుకొని పాటలు పాడుకునే మెగా కుటుంబంలా పెద్ద శీల్కే వచ్చినట్టు అనిపిస్తున్నది. రాజకీయాలేందో గాని ఆ రాజకీయంలో పడి కుటుంబాన్ని ఇడగొట్టుకునే తట్టున్నారు. ఇప్పటికే అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి నడుమ మరీ అంత మంచి సంబంధం ఏం లేదు అని ఆల్లి ఇల్లు అంటున్న మాటను నిజం చేసిందనిపిస్తున్నది నాగబాబు సారు పెట్టిన ట్వీటు. మాతోటి ఉండకుండా ప్రత్యర్థులకు పనిచేసేటోడు మా ఓడైనా పరాయోడే, మాతోటి నిలబడేటోడు పరాయోడైనా మా ఓడే అని నాగబాబు సారు పెట్టిన గీ పోస్టే గిప్పుడు ఎవల కాళ్ళు విచ్చల విడిగా ఊహించుకునేటట్టు చేసింది. గిది ఎవల కోసం పెట్టిండు నాగబాబు సారు? ఎలక్షన్ల నాడే గిట్లెందుకు పోస్టు పెట్టిండు? ఓహో, పవన్ సారు కోసం మెగా ఫ్యామిలీ అంత ప్రచారం చేసింది. కానీ అల్లు అర్జున్ అన్న మాత్రం పంకపాటి అభ్యర్థికి ప్రచారం చేసిండు. గందుకే కావచ్చు నాగబాబు సారు గిట్ల ట్వీట్ పెట్టి గందుకే మా ఓడైనా పరాయోడే అని రాసుకొచ్చినట్టున్నాడు అని అందరు అనుకోబట్టిర్రు. అయితే దోస్తు కాబట్టి గట్ల ప్రచారం చేసినా నాకు పార్టీతోటి సంబంధం లేదు అని అనుకొచ్చిండు అల్లు అర్జున్ అన్న. Firstly, I would like to tell I am not politically aligned with any party అండి. నాకు ఒఫీషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు. ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను. ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు. మై లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్. అండ్ లేదంటే నా ఫ్రెండ్ నంద్యాలలో రవి గారు అవ్వచ్చు, లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే రేపు మా బన్నివాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను. అండ్ మై సపోర్ట్ విల్ బీ దట్ టు మై క్లోజ్ పీపుల్. అండ్ మీరు పర్టికులర్ అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే రవిసింగారెడ్డి గారు నాకు ఎన్నో ఏళ్ళుగా, గత 15 ఏళ్ళుగా మంచి ఫ్రెండ్. అండ్ ఎప్పటి నుంచో నేను ఒక మాట అన్నాను, బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే ఖచ్చితంగా నేను మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడిని నేను మాట ఇచ్చాను.
బట్ 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను, ట్వీట్ పెట్టాను. బట్ ఈ 2024కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది, అరే ఇలా మాట ఇచ్చాం కదా, ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది. అండ్ ఈసారి ఈ ఎలక్షన్లో ఆయన నిల్చుంటుందని తెలిసింది వెంటనే నేనే ఫోన్ చేసి బ్రదర్ చెప్పాను కదా ఇలాగా వస్తానని, నేను వద్దాం అనుకుంటున్నాను చెప్పాను. వచ్చాను, నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఊరు విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని ఒక గుడ్ విల్ జెస్చర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను. గాయనే దోస్త్ అయితే పవన్ సారు సుట్టపైనే కదా, దోస్తుకు ప్రచారం చేసినోన్వి సుట్టపైనకెందుకు ప్రచారం చెయ్యలే అని గరమైతున్నారు పవన్ సారు ఫ్యాన్స్. అల్లు అరవింద్ సారు పవన్ సారు కోసం పిఠాపురం పోయిండు. అల్లు అర్జున్ అన్న పవన్ సారు గెలవాలని కూడా గప్పట్లనే సపోర్ట్ ఇచ్చిండు. గదెందుకు గానరాలే మీకు, అయినా మీరు మా అన్నన్ అనేటోళ్ళయిర్రా అని అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ గరమైతున్నారు. గా ట్వీట్ ఎవల గురించో గాని నాగబాబు సారు పెట్టిన ఒక్క ట్వీటు గిప్పుడు ఇద్దరు హీరోల ఫ్యాన్స్ నడుమ చిచ్చు పెట్టింది. ఇక చూడాలే ఇంకా ముంగట ఎన్ని పంచాదులైతాయో ఎన్ని లొల్లులైతాయో. 2 తెలుగు రాష్ట్రాల ఎలక్షన్లు అయిపోయిన కొన్ని గంటలనే ఎవరు ఏడగెలుస్తారు, ఎవలకెంత మెజారిటీ వస్తుంది, ఎవలకెన్ని ఓట్లు వస్తాయని మస్తుగా మాట్లాడుకుంటున్నారు. ఇక ఏపీలనైతే కడప ఎంపీ సీటు మీదనే చాలా ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు నడుస్తున్నాయి. మరి గా ముచ్చట్లు ఎంతో పురాగర్చుకోవాలి కదా, నడువురి. తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేసినా కూడా పాయిదా లేకుండా అయింది. చెయ్యి పార్టీ కోసం పోటీ నుంచి కూడా దప్పుకొని పార్టీని విలీనం చేసిన షర్మిలక్కకు ఎన్ని కష్టాలుల్లా ఏపీల చెయ్యి పార్టీకి జీవం పోసి అధికారంలోకి తీసుకత్తదనే నమ్మకంతోటి పెబ్బేని చేసిండ్రు చెయ్యి పార్టీ పెద్ద లీడర్లు. అయితే ఇప్పుడు గా పెబ్బేకే పెద్ద గండమచ్చి పడ్డదని అంటున్నారు. కడప ఎంపీగా చెయ్యి పార్టీకెంచి పోటీ చేసిన షర్మిలక్కకు పంక పార్టీకెంచి పోటీ చేసిన అవినాష్ అన్నకు తగ్గ పోరున్నది. ప్రచారం కూడా గంతే తగ్గపోరుగా చేసి ఇద్దరు. గా ప్రచారం ముచ్చటేందో గాని అవినాష్ అన్న ఓట్లనైతే షర్మిలక్క శీల్చిందనే అంటున్నారు బయట. కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల ఓట్లు శీలినయంటున్నారు కొందరు రాజకీయ మేధావులు. 2-3% ముస్లింల ఓట్లు ఎక్కువనే పడ్డాయట చెయ్యి పార్టీకి. కానీ గెలిచేటన్నైతే కాదటగా ఓట్లు. కడప పబ్లిక్ కు కొంత అవినాష్ అన్నకు ఆపోజిటే ఉన్నా గాని చెయ్యి పార్టీకి ఓటేసేటందుకు ఆలోచనలు చేసిర్రట. పార్టీ ఉన్నట్టు కూడా చాలా మంది యాది మరిచిర్రు. ఇప్పుడు ఎక్కువ పంక పార్టీ కూటమి నడమే మస్తు ఫైటింగ్ అయింది. ఆలు పెట్టినన్ని సభలు చెయ్యి పార్టోళ్ళైతే పెట్టనే లేదు. అగో గదే ఒక్క షర్మిలక్కకే కాకుండా ఏపీల చెయ్యి పార్టీకి కూడా పెద్ద దెబ్బే అంటున్నారట. చూడాలే మరి జూన్ 4వ తారీఖు నాడు ఏపీల ఎవల భవిష్యత్తు ఏందో అనేది. నిన్న తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్లు అయిపోయినాయి కదా, ఇక లీడర్లందరూ మస్తు రిలాక్స్ అయినరు. ఎందుకంటే ఇన్నొద్దులు పాదయాత్రలని, ప్రచారాలని, స్పీచ్లని ఓ ఇట్లా గడియ రికాం లేకుండా మందిలో తిరిగిండ్రు కదా. ఇక ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్కు ఇంకా 20 దినాల టైం ఉండే. అందుకే అందరూ ఫ్యామిలీతోని టూర్ పోనికి ప్లాన్ చేస్తున్నారట. ఇగో బండి సంజయ్ సారు చూడుండ్రి ఎలక్షన్లు అయిపోయినాక ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. ఆగో బండి సారు ఎంజాయ్ చేస్తున్నాడని అన్నారు. ఈడ చూస్తే చిన్న పిల్లగాన్ని ఎంబట పెట్టుకొని సారు బైక్ ర్యాలీ తీస్తున్నాడు. మరి ఎలక్షన్లు కూడా అయిపోయినాయి, ఇప్పుడు గీ ర్యాలీ ఎందుకు అని అనుకుంటున్నారు కదా. సారు తీస్తుంది బైక్ ర్యాలీ కాదుల్లా, అల్లుని తీసుకొని బేకరీకి పోతుంటే ఫ్యాన్స్ అందరూ గిట్లా సార్ను ఫాలో అయినరన్నట్టు. అసలుకే పువ్వు పార్టీ మాజీ అధ్యక్షుడాయే సార్కు గీ మాత్రం ఫాలోయింగ్ ఉండదా గాని ఇక బేకరీలకు పోయి అల్లునికి ఐస్ క్రీంలు కొనిచ్చి సారు సమోసా తిన్నాడు. పువ్వు పార్టీ లీడర్లు గింత సింపుల్ గా బేకరీలకు వచ్చి సమోసా తింటుంటే ఆయన ఫ్యాన్స్ ఊకుంటారా? సార్ నాకో సెల్ఫీ అంటే నాకో సెల్ఫీ అని ఫోటోలు దిగిండ్రు. చాలా మంది లీడర్లు ఓట్ల పండుగ ఓడిచినాక గిట్లనే ఇంట్లోతోని టైం పాస్ చేస్తున్నారట. నీ అవ్వ ఈ 20 రోజులు లీడర్లకు ఎంజాయ్మెంట్ కావచ్చు. ఎంజాయ్మెంటా పాడా మీదికి నవ్వుకుంటా ఎంత ఎంజాయ్ చేసినా జనాలు ఎవలకు జైగొట్టినరో అని లీడర్లంతా లోపట ఎంత బుగులు పడుతున్నారో పోన్రి అని అంటున్నారు కొందరు. పబ్లిక్ ఇయాలేదో పనున్నదని మా రాముతాత కొలువుకు గుండుసున్న పెట్టిండు. మరిగా మా వెన్నెలనన్న ఏమన్నా వార్త తెత్తదో ఏం చేస్తుందో పిలుద్దాం. ఓ వెన్నెలా, టైం అవుతుంది, బస్సు దొరుకుతుందో లేదో, మంచి టూర్ పోయి మస్తు ఎంజాయ్ చేయాలి. అవు గిదేంది బ్యాగ్ వేసుకొని రోడ్డు మీద నడుచుకుంటా పోతున్నది? ఓ పోరి, నిన్ననే పోయి ఓటేసి వచ్చినావు కదనే, మళ్ళీ ఏమో బ్యాగులు పట్టుకొని పోతున్నావు ఏడికి? అక్క నేను ప్రశాంతత కోసం టూర్ కు పోతున్నక్క. అయినా నీకు వాట్సాప్ లో మెసేజ్ చేసినా కదా, చూసుకోలేవా? ఏందే నీ లొల్లి? ఇష్టం ఉన్నప్పుడు లీవులు పెట్టుడు, చెప్పకుండా చేయకుండా టూర్లకు పోవుడు. నువ్వు కొలువు చేస్తున్నావా లేకపోతే టైం పాస్ చేస్తున్నావా?
అయినా ఇన్నొద్దులు లేని ప్రశాంతత నీకు ఇప్పుడే ఏం కావాలి? అరే ఇన్నొద్దులు లీడర్ల ప్రచారాలు చూసి కళ్ళు కాయలు కాసినాయి. వాళ్ళ స్పీచ్లు ఇని చెవులు చిల్లులు పడ్డాయి. అందుకే ఇక నిన్న ఓట్ల పండుగ కూడా అయిపోయింది కదా, ప్రశాంతంగా టూర్ పోతున్నక్క. నీకే కాదే, లీడర్లకు కూడా ఇన్నొద్దులు నడిచి ఒర్లి తిరిగి మస్తు అలిసిపోయినరు కావచ్చు. వాళ్ళు కూడా ఇయాల్టి సంది టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారట. వాళ్ళు ఎన్ని టూర్లు ప్లాన్ చేసుకున్నా అక్క, లోపట ఎంత రంది పడుతున్నారో, ఎంత టెన్షన్ పడుతున్నారో. అవు మరి, రిజల్ట్ రావాలంటే ఇంకా 20 రోజుల టైం ఉన్నది. అటు అభ్యర్థులకు ఇటు ఓట్లేసిన జనాలకు అందరికి టెన్షనే ఉంటదాయే. అవక్క ఏపీలో ఎవరు గెలుస్తారంటావు, తెలంగాణలో ఎవరికి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయంటావు? నేనేమన్నా జ్యోతిష్యం దుఃఖం పెట్టుకున్నానాయే ఎవరు గెలుతారో చెప్పనీకి? అయ్యో వార్తలు చదువుట్లా సీనియరు కదా, పలానోళ్ళు గెలుతారని అంచనా వేసి చెప్తావేమో అనుకోని అడిగినా. అయినా ఇప్పటికే సర్వే చేసేటోళ్ళు మస్తుగా చెప్తున్నారు కదా, వాళ్ళు గెలుతారు వీళ్ళు గెలుతారని. మరి ఎవరు గెలుతారో జూన్ 4వ తారీఖు నాడు తెలుస్తుంది. అవుగానక్క, నిన్న పట్నంలో 50% మంది కూడా ఓట్లేయలేదట. వీళ్ళందరూ ఏం చేసినట్టక్క నిన్న? ఏమున్నదే, మంచిగా 3 రోజులు సెలవులు దొరికినాయి కదా అని చాలా మంది నీ లెక్కనే టూర్లకు పోయినరు. చాలా మంది ఇంట్లో రెస్ట్ తీసుకున్నారు. అదే ఉప్పల్ల IPL మ్యాచ్ ఉందంటేనో లేకపోతే కొత్త సినిమా రిలీజ్ అయిందంటేనో గేట్ల కాడ గంటలు నిలబడతారు. అయ్యో అక్క, ఇలా పొద్దుగాల వైన్స్ దుకాణాల కాడ లైన్లు చూడాలి, ఎంతగానో ఉన్నారనుకున్నావు. మరి ఉండరా అనే, అసలుకే 2 రోజులు వైన్స్ దుకాణాలు బంద్ ఉండి మందు బాబులు ఎంత రందు పెట్టుకున్నారో. వైన్స్ దుకాణాల కాడ గంత జాతరలు ఎక్కున్నోళ్ళు మరి బాధ్యతగా ఓట్లు ఎందుకు వేయరక్క? నేను చెప్తున్నా కదనే, వైన్స్లకు కొత్త షాపింగ్ మాల్ ఓపెనింగ్ వచ్చే హీరోయిన్లను చూసానికి పబ్లిక్ జాతర లెక్క పోతారు కానీ 10 నిమిషాలు లైన్లో నిలబడి ఓటేయమంటే చాలా మందికి బద్ధకమే. షీని అవ్వ, వీళ్ళ కంటే ఊళ్ళో శాతగానోళ్ళు ముసలోళ్ళు నయం కదక్క. ఓటేయకపోతే సచిన కింద లెక్క అనుకొని పాపం వాళ్ళు మంచిగా లేకున్నా కూడా తిప్పలు పడి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసిండ్రు. గిట్లా కాదే, ఓటైన వాళ్ళందరికీ సర్కార్ పథకాలు తీసేస్తామనే రూల్ పెట్టాలి, గప్పుడు అందరు చక్కగా అవుతారు. అక్క అవుగాని మొన్ననే నేను పేపర్లో చదివిన, కొన్ని దేశాలల్లా ఓట్లు వేయకపోతే జరిమానాలు వేస్తారట, అట్లనే శిక్షలు కూడా వేస్తారట. గసుంటి రూల్స్ మన తాన కూడా పెట్టాలి, అప్పుడు అద్దన్న అందరు ఓట్లేస్తారు. అక్క ఒక్క నిమిషం, మా అక్క ఫోన్ వస్తుంది. హలో, ఏంది బస్సు వెళ్ళిపోయిందా? అయ్యో నీ బ్యాగ్ కూడా చదువుకున్నానే, అత్తున్నా బస్సు ఆపు. అక్క నీతో ముచ్చట పెట్టుకుంటుంటే బయట బస్సు వెళ్ళిపోయిందట, నువ్వు పోయి నీ కర్మ వార్తలు చదువుకపో, నేను పోతున్నా. హలో ఆపే బస్సు, నేను అత్తున్నా, ఇగో దగ్గరనే ఉన్నా, వస్తున్నా. చూసినారులా, ఓట్ల పండుగ అయిపోయిందని అందరు లీడర్లు టూర్లు వేసుకుంటున్నారట. ఇక ఓట్ల రిజల్ట్ వచ్చేదాకా అందరికి టెన్షనే ఉంటుందాయే. అందుకే టెన్షన్ నుంచి రిలీఫ్ గానికి టూర్లు పోతున్నారు అన్నట్టు. చూడాలి మరి జూన్ 4వ తారీఖు నాడు ఏమవుతుందో. ఇక ప్రతిరోజు లెక్కనే ఇయ్యాలి కూడా కొన్ని లిలిపుట్ ముచ్చట్లు మూట ఎట్టుకొచ్చేసిన, మరి అవి కూడా చూసారు. ఇక ఇయాల యూపీ వారణాసికెంచి బీజేపీ అభ్యర్థిగా ప్రధాని మోదీ సార్ నామినేషన్ వేసిండు. అంతకు మొదలు సుతం ఈడికెంచి 2 మల్కల గెలిచిన మోదీ సారు 3వ మల్కల గెలిచి హ్యాట్రిక్ గొట్టాలని చూస్తున్నాడు. ఇక మోదీ సార్ నామినేషన్ కార్యానికి లీడర్లు గ్రాండ్ గా ఏర్పాట్లు చేసిండ్రు. సార్ నామినేషన్ కు పోయే ముందుగల పార్టీ లీడర్లతోని పెద్ద ర్యాలీ నేసుకొని రిటర్నింగ్ ఆఫీసు కాడికి పోయిండు మోదీ సారు. అంతకు ముందుగల గంగా నదిలో స్నానం చేసి పూజలు చేసిన సారు జ్యోతిష్కుడు పండిట్ గణేశ్వర్ శాస్త్రి యూపీ సీఎం యోగి సార్ తోని కలిసిపోయి ఆఫీసుల నామినేషన్ కార్యాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇక బయటి రాష్ట్రాలకేంచొచ్చిన పార్టీ లీడర్లు, సీఎంలు, కూటమి నేతలు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు గిట్ల అందరొచ్చి సార్కు శుభాకాంక్షలు చెప్పిర్రు. దేశంలోన్న పార్టీలన్నీ మోదీ సార్కే సపోర్ట్ చేస్తున్నారంటే 3వ మల్క సుతం ప్రధాని కాబోతున్నాడని అనబట్టిండ్రు చాలా మంది. చూడాలే మరి ఏమైతుందో. ఎమ్మెల్సీ కవితక్క లిక్కర్ కేసు మీద సినిమా తీస్తే ఎన్ని పాటలైతాయో ఏమో పోన్రి. గప్పుడెప్పుడో 2 నెలల కింద మార్చి 15 తారీఖు నాడు కవితక్కని అరెస్ట్ చేసిండ్రు ఈడీ ఆఫీసర్లు. ఇక అప్పటి సంది బెయిల్ కోసం అక్కెంత పోరాటం చేసినా విచారణ పేరు మీద కస్టడీని పొడిగిత్తనే ఉన్నారు. కానీ పాపం అక్కకు కోర్టుల బెయిల్ అయితే ఇత్తనే లేరు. ఇక ఇదే కేసుల జైళ్లకేంచి సిబిఐ ఓళ్ళు సుతం అక్కను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిర్రు. ఇక అప్పటి సంది అక్కకైతే అసలుకే బెయిల్ ఇత్తలేరు. కేజ్రీవాల్ సార్ కు తన్లాడంగా బెయిల్
బెయిల్ దొరికింది గాని పాపం కవితక్క ఎంత తిప్పల పడ్డా జైళ్లకెంచి బయటికి ఇడిచిపెడతలేరు. అయితే కవితక్క అరెస్ట్ మొత్తం బీజేపీ డ్రామా. ఎలక్షన్ల కోసం కావాలనే కవితక్కను అన్నాలంగా అరెస్ట్ చేసిండ్రు. ఎలక్షన్లు అయిపోయినాక బయటికి విడుదల చేస్తారని బగ్గనే చెప్పుకొచ్చిండ్రు బీఆర్ఎస్ పార్టోళ్లు. కానీ గియాల మల్లోపరి అక్కకు కస్టడీని పొడిగించిండ్రు. అంతకు మొదలు సిబిఐ కేసులో కూడా ఈ నెల 20 తారీఖు దాకా కస్టడీ పొడిగించిన ముచ్చట అందరికి ఎరుకైనదే. మొత్తానికి విచారణ పేరు మీద కవితక్కకు కస్టడీని పొడిగించుకుంటూనే పోతున్నారు గాని బెయిల్ అయితే ఇత్తలేరు. చూడాలి మరి ఈ నెల 20 తారీఖు నాడైనా అక్కకు బెయిల్ ఇస్తారో లేదో. నీతులు జనాలకు చెప్పేతందుకే గాని చేసేతందుకు కాదన్నట్టే ఉన్నది కదా గీడ పరిస్థితి. ఆగో చూస్తున్నారు కదా, పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఫోన్ మాట్లాడుకుంటూనే ఓటేసిండు శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసు. ఈయన ఫోన్ల ముచ్చట్లు పెట్టిన సుతం ఆడున్న ఆఫీసర్లు సినిమా చూసినట్టే చూస్తున్నారు గాని ఎవ్వరు అడ్డు చెప్పలేదు. అసలు పోలింగ్ కేంద్రాలకు ఫోన్లు తీసుకురావద్దని రూల్ ఉన్న సుతం ఫోన్లు పట్టుకపోవడే తప్పు. ఇంకా మీదికేంచి రుబాబుగా ఫోన్లు మాట్లాడు చూసి మస్తు గరమైనరట ఆడున్నోళ్ళందరూ. మరి అధికార పార్టీలున్న లీడర్లనేమన్నంటే ఉల్టా మనల్నే తిప్పలు పెడతారని బుగులు పడ్డట్టున్నారు ఆఫీసర్లు అని అనబట్టిండ్రు కొందరు. ఈ వీడియోనైతే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. మరి ఎలక్షన్ల ఆఫీసర్లు గీ ముచ్చట మీద ఏమంటారో చూడాలి. సీఎం జగన్ బయటి దేశాల పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతిచ్చింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 తారీఖు వరకు జగన్ కు పర్మిషన్ ఇచ్చింది నాంపల్లి సిబిఐ కోర్టు. అంతకు మొదలు ఫ్యామిలీతోని ఫారిన్ టూర్ కోసమని సీఎం జగన్ నాంపల్లి సిబిఐ కోర్టులో దరఖాస్తు పెట్టుకున్న ముచ్చట అందరికీ ఎరకైనదే. అయితే అక్రమాస్తుల కేసుల సీఎం జగన్ మీద విచారణ అవుతున్నది కాబట్టి అనుమతి ఇయ్యద్దని సిబిఐ ఆఫీసర్లు కోర్టులో చెప్పుకొచ్చిండ్రు. అయితే గప్పుడు విచారణ చేసిన కోర్టు తీర్పును రిజర్వ్ లో పెట్టింది. కానీ ఇచ్చిన తీర్పుతోని సీఎం జగన్ కు పర్మిషన్ ఇచ్చింది కోర్టు. ఇక మొత్తానికి ఫ్యామిలీతోని కలిసి ఫారిన్ పోయేతందుకు సీఎం జగన్ సార్ కు లైన్ క్లియర్ అయిందన్నట్టు. ఇక పబ్లిక్ ఇక తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఎట్లున్నాయి ఇయాల్టి ముచ్చట్లు మస్తున్నాయిలే. ఇక ఇవ్వుల్లా కపిల్ అగ్రో సమర్పించు, ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలి మీకు ఎరకనే కదా. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.